విజయవాడకు వెళ్తున్నటువంటి జాతీయ రహదారి 65వ నెంబరు చౌటుప్పల్ పట్టణం గుండా పోతున్నది. మనందరికీ కూడా తెలుసు, ఈ యొక్క జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల యొక్క నిర్మాణం ప్రారంభమైంది. అదే రకంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జాతీయ రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా ప్రకటించి గ్రీన్ ఫీల్డ్ దీంతోనే నిర్మాణం చేస్తూ ఉన్నది. ఈ యొక్క సర్వీస్ రోడ్ల నిర్మాణం ప్రారంభమైన తర్వాత అందరి కళ్ళ ముందే ఈ యొక్క సర్వీస్ రోడ్డుకు అడ్డంగా బరి తెగించి ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం మరి నిర్మిస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా నేను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోనున్నది. జాతీయ రహదారులు చాలా శరవేగంగా నిర్మించాలి. అదే రకంగా అత్యంత ఆధునికంగా సాంకేతికంగా ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేకుండా ప్రజల సౌకర్యార్థం ఈ యొక్క జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి పార్లమెంటు సభ్యుని కానీ, శాసన సభ్యుని కానీ, ఈ జిల్లా నుండి ఉన్నటువంటి R&B శాఖ మంత్రికి సోయి లేదు. మరి ఇప్పటికిప్పుడే నిర్మాణం అవుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను పురమాయించి ఎందుకు ఇక్కడ యొక్క సర్వీస్ రోడ్ వస్తుంది, ఎందుకు నిర్మిస్తున్నారు, వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చి తొలగించాల్సినటువంటి ఈ నాయకులే వాళ్ళ యొక్క కనుసన్నల్లో ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తొలగించకుండా నిర్మాణం ఏ రకంగా జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. సర్వీస్ రోడ్ అనేది పట్టణానికి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ యొక్క సర్వీస్ రోడ్ల నిర్మాణం ఉండాలి. కానీ మధ్యన లేకపోతే ఏ రకంగా వీళ్ళు మళ్ళీ సర్వీస్ రోడ్ నుంచి మరి జాతీయ రహదారి మీదకి ఎక్కి మళ్ళీ జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్లకు ఈ యొక్క మారడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి తరచుగా. కాబట్టి ఈ యొక్క నాయకుల యొక్క కనుసన్నల్లోనే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క కనుసన్నల్లోనే ఇవి నిర్మాణం వెలుస్తూ ఉన్నది. ఈ నిర్మాణాన్ని తొలగించాలని వెంటనే ఈ సర్వీస్ రోడ్డును ఈ పట్టణం ఈ చివరి నుంచి లక్కారం దగ్గర నుంచి ఆ చివరి వలిగొండ యొక్క రోడ్డు వరకు మరి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు కళ్ళుండి కబోదులా, చెవిలుండి వినలేనటువంటి బదిరులా మీరు ఎందుకు మీకు కనబడతలేవా, మీకు వినబడతలేదా, ఎందుకు ఈ యొక్క అక్రమ కట్టడాలను తొలగిస్తలేదని నేను అడుగుతున్నా. ఇది ప్రజల యొక్క ప్రయోజనార్థం కోసం, ఇది ప్రమాదాలు నివారించడం కోసం చేపట్టేటటువంటి కార్యక్రమాన్ని, ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద కోపంతోనో కక్షతోనో చేసేటటువంటిది కాదు. ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేది త్వరితగతిన పూర్తి అవ్వాలి, పట్టణ ప్రజలకు సౌకర్యం కలగాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వెంటనే ఈ యొక్క జిల్లా నుంచి ఉన్నటువంటి జాతీయ యొక్క R&B మినిస్టర్ ఇక్కడి నుంచే వెళ్తాడు. నీ కళ్ళు కనబడతలేవా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీన్ని తొలగించు, లేకపోతే మేమే బుల్డోజర్తోని ఈ యొక్క కట్టడాన్ని తొలగిస్తాం, దాని సంగతి ఏందో చూసుకుంటాం. కాబట్టి ఈ రకంగా జాతీయ రహదారులకు గతంలో అడ్డంగా ఉన్నటువంటి అనేక పార్టీలకు సంబంధించినటువంటి జెండా దిమ్మలను కావచ్చు, గుళ్ళు గోపురాలను కూడా పూర్తి స్థాయిలో సహకరించి మేము తొలగించి దానికి అడ్డంగా ఉన్నటువంటి అడ్డంకులు తొలగించి నిర్మాణాలకు మేము సహకరించినాం. కానీ ఇక్కడ వీళ్ళెందుకు సహకరించరు? మీకు అడిగే దమ్ము ధైర్యం లేదా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికైనా ఇది చాలా మందకోడిగా జరుగుతున్నది రహదారి పనులు. నేను ఇప్పుడే ప్రాజెక్ట్ డైరెక్టర్తో మాట్లాడినా, మీరు తొలగిస్తారా, మమ్మల్ని తొలగించమంటారా? కాబట్టి శాంతి భద్రతల సమస్య తలెత్తక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి ఈ యొక్క అడ్డంకుని తొలగించి ఈ యొక్క సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా చేపట్టాలని, పట్టణ ప్రజలకు పూర్తిగా సహకారం ఇవ్వాలని, ఇక్కడ జరిగేటటువంటి ప్రమాదాలకు నివారణకు తుది పలుకు పలకాలని చెప్పేసి నేను కోరుతా.